హలో! నేను ఇప్పుడు గ్రామ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఆహ్, ఇది రేట్ ఆఫ్ డిఫ్యూజన్‌కి, డెన్సిటీస్‌కి మధ్యన రిలేషన్ ఇస్తుంది. ఎప్పుడైతే టెంపరేచర్, ప్రెషర్ కాన్స్టాంట్ ఉంటదో. అయితే చూడండి. ఎట్ కాన్స్టాంట్ టెంపరేచర్ and pressure. At constant temperature and pressure, rate of diffusion of gas. So here ఏం చెప్తున్నా అంటే rate of diffusion of gas is inversely proportional to density of gas. సో ఇక్కడ రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాస్ అది డెన్సిటీకి ఇన్వర్స్గా ఉంటుంది. సో ఇక్కడ స్క్వేర్ రూట్ అని చెప్తున్నాము. స్క్వేర్ రూట్ ఆఫ్ డెన్సిటీ. సో ఇక్కడ రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాస్ ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ డెన్సిటీ అని చెప్తున్నాము. దాన్ని మనము గ్రామ్స్ లా కింద చెప్తాము. ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ డెన్సిటీ. ఇది మనము గ్రామ్స్ లా అని చెప్తాము. అయితే నేను ఇప్పుడు 2 గ్యాసెస్ తీసుకుంటున్నాను. సో ఫస్ట్ గ్యాస్కి సెకండ్ గ్యాస్కి రేట్ ఆఫ్ డిఫ్యూజన్స్ రాస్తే దీనికి R1 అని చెప్తున్నాను. R1 ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ D1. నెక్స్ట్ దీని రేట్ ఆఫ్ డిఫ్యూజన్ R2 ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ D2 అని చెప్తున్నాను. అయితే ఈ రెండింటిని కంపేర్ చేస్తే R1/R2 ఈక్వల్స్ టు మనం ఏం రాయొచ్చు అంటే అండర్ రూట్ ఆఫ్ D2/D1 అని రాస్తాము. ఎందుకు ఇక్కడ R1/R2. సో R1 ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు D1 స్క్వేర్ రూట్ ఆఫ్ D1. R2 ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ D2. కాబట్టి R1/R2 ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ D2/D1 అని రాస్తున్నాను. అయితే డెన్సిటీ ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమ్. కాబట్టి నేను డెన్సిటీ ప్లేస్లో డెన్సిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్ అని రాయొచ్చు. కాబట్టి నేను ఇక్కడ అండర్ రూట్ ఆఫ్ D2 ప్లేస్లో M2 రాస్తున్నా. M2 నథింగ్ బట్ మోలార్ మాస్. M2/M1. ఇక్కడ మాస్ ఏంటి అంటే మోలార్ మాస్. సో ఇక్కడ R1/R2 ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ D2/D1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ M2/M1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ VD2/VD1 అని రాస్తున్నా. VD నథింగ్ బట్ వేపర్ డెన్సిటీ. మనకు మోలార్ మాస్ ఈక్వల్స్ టు 2 ఇంటూ వేపర్ డెన్సిటీగా రాయొచ్చు. కాబట్టి మాస్ ప్లేస్లో మోలార్ మాస్ ప్లేస్లో వేపర్ డెన్సిటీని రాస్తున్నాను. సో ఇది రేట్ ఆఫ్ డిఫ్యూజన్కి, డెన్సిటీకి, మాస్కు, తర్వాత వేపర్ డెన్సిటీకి రిలేషన్. అయితే ఇక్కడ రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఏంటి, ఇంతకు రేట్ ఆఫ్ డిఫ్యూజన్ అంటే ఏంటి అంటే ఇట్స్ ఏ రేషియో ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ డిఫ్యూజ్ పర్ టైమ్. సో ఏం చెప్పొచ్చు అంటే వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ డిఫ్యూజ్డ్ పర్ టైమ్ టేకెన్. సో ఇక్కడ V/T అని చెప్తాం. వాల్యూమ్ బై టైం, రేషియో ఆఫ్ వాల్యూమ్ బై టైంని మనము రేట్ ఆఫ్ డిఫ్యూజన్ అంటాం. అయితే సర్టెన్ టైంలో ఎంతైతే గ్యాస్ డిఫ్యూజ్ అవుతుందో, ఎంత వాల్యూమ్ అయితే గ్యాస్ డిఫ్యూజ్ అవుతుందో దాన్ని రేట్ ఆఫ్ డిఫ్యూజన్ అంటున్నాము. సింపుల్గా R ఈక్వల్స్ టు V/T అని చెప్తున్నా. V నథింగ్ బట్ మనం ఏం చెప్తాము వాల్యూమ్, T అనేది టైం. యూనిట్స్ ఏం చెప్పుకోవచ్చు, యూనిట్స్ వాల్యూమ్కి ml,
తర్వాత టైంకి సెకండ్స్. సో వాల్యూమ్ ఎంఎల్కి, తర్వాత యూనిట్స్ టైంకి సెకండ్స్, సంథింగ్ మనకు వాల్యూమ్ యూనిట్స్ టైం యూనిట్స్ చెప్పుకుంటే దాన్ని రేట్ ఆఫ్ డిఫ్యూజన్ అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ కొన్నిసార్లు మనము రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఇట్లా కూడా రాస్తారు, వాల్యూమ్ బై టైం బదులు L/T అని కూడా రాస్తారు. L/T, L నథింగ్ బట్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఆఫ్ ఏ గ్యాస్ అని చెప్తాం. సో కొన్నిసార్లు మనకి N/T అని కూడా రాస్తారు. N నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ మోల్స్. సో రేట్ ఆఫ్ డిఫ్యూజన్కి V/T అని రాయొచ్చు. V అంటే టైము, తర్వాత V అంటే వాల్యూమ్, T అంటే టైము, తర్వాత కొన్నిసార్లు L రాస్తారు. ఇక్కడ L ఏంటి అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్, డిస్టెన్స్ ఆఫ్ గ్యాస్ ట్రావెల్డ్. సో గ్యాస్ ఎంతైతే డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందో దాన్ని L అని చెప్తున్నాం. N ఏమో నెంబర్ ఆఫ్ మోల్స్. సో ఈ విధంగా కూడా రాసుకోవచ్చు మనము. తర్వాత ఇక్కడ కూడా 2 గ్యాసెస్ తీసుకుంటున్నాను. R1 is R1 ఫస్ట్ గ్యాస్కి, R2 సెకండ్ గ్యాస్కి తీసుకున్నట్లయితే R1 ప్లేస్లో V1/T1 అని రాస్తున్నా, అండ్ R2 ప్లేస్లో V2/T2 రాస్తున్నా. సో ఇలా కూడా రాసుకోవచ్చు. ఫస్ట్ గ్యాస్కి మనం ఏం చెప్తాము, ఫస్ట్ గ్యాస్కి R1 = V1/T1 అని రాస్తున్నా, సెకండ్ గ్యాస్కి R2 = V2/T2 అని రాస్తున్నా. సో ఈ రెండింటి రేషియో రాస్తే మనం ఈ విధంగా రాసుకోవచ్చు. తర్వాత ఇక్కడ కొన్ని స్పెషల్ కేసెస్ చూసినట్లయితే, ఫస్ట్ కేస్, ఈ కేసులో ఐమ్ టేకింగ్ if volumes of 2 gases diffusion is same. చూడండి, V1 = V2 అవుతుంది. రెండు గ్యాసెస్ సేమ్ వాల్యూమ్లో డిఫ్యూజ్ అయితే మనకి ఈ V1 = V2 కాబట్టి అప్పుడు ఏం రాస్తున్నాను, R1/R2 = V1 క్యాన్సిల్ అవుతుంది. సో మనకి T2/T1 అని వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు √D2/D1 మోలార్ మాస్ చేస్తే M2/M1 రాయొచ్చు. వేపర్ డెన్సిటీలో చూస్తే వేపర్ డెన్సిటీ 2/వేపర్ డెన్సిటీ 1 అని చెప్పచ్చు. అయితే కొన్నిసార్లు రెండు గ్యాసెస్ సేమ్ టైం ఫ్యూజ్ అయితే అప్పుడు మనకేం చెప్తాము అంటే, if time is same, ఈ కేసులో T1 = T2 అని చెప్తున్నా. ఇటువంటి కేసులో మనం ఏం రాసుకోవచ్చు అంటే R1/R2 = టైం సేమ్ అయింది, ఇక్కడ T1 = T2 అయింది, R1/R2 ఏమవుతుంది అంటే V1/V2 అవుతుంది. సో ఇక్కడ చూడండి, R1/R2 = V1/V2, V నథింగ్ బట్ వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ డిఫ్యూజ్ అయిన వాల్యూమ్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు √D2/D1 అని రాయొచ్చు. దీన్ని మోలార్ మాస్ రాస్తే M2/M1 అని రాయొచ్చు. వేపర్ డెన్సిటీ రాస్తే √VD2/VD1గా రాయొచ్చు. ఇది విత్ రెస్పెక్ట్ టు వాల్యూమ్ అండ్ డెన్సిటీ మోలార్ మాస్ అనమాట. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు టైం. అయితే ఇంకా ఇక్కడ ఒకటి చూసినట్లయితే, వెన్ ప్రెషర్ ఈజ్ నాట్ కాన్స్టాంట్, సో గ్రామ్స్లో ఏంటి అంటే ప్రెషరు టెంపరేచర్ కాన్స్టాంట్ ఉన్నప్పుడు రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు √ ఆఫ్ డెన్సిటీ. అయితే ఇక్కడ ప్రెషర్ కాన్స్టాంట్ లేనప్పుడు రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఏమవుతుంది అంటే, ఇక్కడ రేట్ ఆఫ్ డిఫ్యూజన్ని మనం రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్. యాజ్ ప్రెషర్ ఇంక్రీజెస్ రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఇంక్రీజెస్. ఒక గ్యాస్ యొక్క ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తే మనకు ఆ రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ ఆ గ్యాస్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి R ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు P అని రాస్తున్నాను. ఎట్ ద సేమ్ టైం మోలార్ మాస్ని చూస్తే మనకు R ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు
స్క్వేర్ రూట్ ఆఫ్ m అని రాయొచ్చు. సో ఈ రెండింటిని కలిపి రాస్తే r is ఈక్వల్స్ టు p బై అండర్ రూట్ ఆఫ్ m అని రాస్తున్నాం. సో ఇక్కడ సేమ్ టూ గ్యాసెస్ కంపేర్ చేస్తే r1 బై r2 ఈక్వల్స్ టు p1 బై p2 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ m2 బై m1 అని రాయొచ్చు. సో ఇది గ్రామ్స్ లా గురించి. మళ్ళీ ఒకసారి చూసినట్లయితే ఎట్ కాన్స్టాంట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇట్స్ డెన్సిటీ. దీన్నే మనము గ్రాహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్ అని చెప్పొచ్చు. సో ఇది గ్రామ్స్ లా గురించి.